వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షాలకు వరి చేలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన. విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు. బీసీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకి మారుస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ముదిరాజుల ర్యాలీని నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ సదానందంకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి హయాంలో ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏకి మార్చారని, దానిని కొందరు కోర్టు స్టే ఆర్డర్ తీసుకుని రావడంతో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు హామీని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ముదిరాజు కులస్తుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లతో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ-డి నుండి బీసీ-ఏలోనికి మార్చాలని జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్మసాగర్ మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా అభయ హస్తంలో ముదిరాజులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముదిరాజులకు ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేస్తే ముదిరాజులకు ఉపయోగకరంగా ఉంటుందని వారు కోరారు. చెరువులు, కుంటలపై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేందర్, పెసరు రమేష్, మత్స్యశాఖ నాయకులు, కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దానికి ఒక సాల్వ్ చేయడం కోసము గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దాని మీద స్పందించలేకపోయారు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులకు వారి యొక్క డిమాండ్లను పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చి అభయస్థంలో పెట్టడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి యొక్క పాలక వర్గానికి, మంత్రులందరికీ కూడా మా ముదిరాజుల పక్షాన మాది ఒకటే డిమాండ్. మా ముదిరాజులకు మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏలోకి మార్చాలని మా యొక్క కోరిక. మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విద్యుత్ బకాయిలు 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిగాడు. బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించడంతో విద్యుత్ సిబ్బంది కరెంట్ కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విద్యుత్ బకాయిలు 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిగాడు. బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించడంతో విద్యుత్ సిబ్బంది కరెంట్ కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీధర్ రావు విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దాడు. మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అపెక్స్ వైటర్ లైన్స్ క్లబ్ సభ్యులు పావులూరి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని తట్టికోట ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకోవాలని అన్నారు. పాఠశాలకు వచ్చిన వెంటనే దత్తత తీసుకున్న మొక్కలకు నీళ్లు పోయాలని సూచించారు. మొక్కలను పెంచడం తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఓ చారిత్రాత్మక ఘట్టమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆయన గురువారం జుక్కల్ నియోజకవర్గంలోని దొంగ్లి, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును ఘనంగా స్వాగతించారు. లింబూర్ రైతు వేదికకు ఎడ్ల బండిపై వెళ్లారు. అచ్చంపేట రైతు వేదికకు రైతులు ఏర్పాటు చేసిన ట్రాక్టర్స్ పై వెళ్లడంతో రైతు బాంధవుడు ఎమ్మెల్యే అని కొనియాడారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను ఊరించి అరకురగా చేసిన రుణమాఫీ రైతుల వడ్డీకి సరిపోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంగా 70,000 కోట్లు రుణమాఫీ చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అపోహలు పెట్టుకోవద్దని వారికి కూడా రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రైతన్న రుణమాఫీతో రాష్ట్రంలో సంబరాలు పండగ వాతావరణం నెలకొందని అన్నారు. రేషన్ కార్డుకు సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రంలో లక్షలోపు ఉన్న రైతులు 11.50 లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నగదు నేరుగా రైతు ఖాతాలోకి బదిలీ చేయనున్నట్లు తెలిపారు. విడతల వారీగా 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. అనంతరం హరీష్ రావును రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో అని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా రైతు వేదిక వద్ద రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్, గజ్జల రాములు, చిట్యాల నారాయణ, అనీష్ పటేల్, గజ్జల కిరణ్, చిట్యాల రామకృష్ణ, లక్ష్మయ్య సర్, మండల ప్రత్యేక అధికారి విజయ్ భాస్కర్, మండల తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్, వ్యవసాయ అమర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయితే రుణమాఫీ అనే విషయము మీరు రోజుగా పరిశీలిస్తే ఆ రుణమాఫీ వల్ల లక్షలాది మంది రైతులు రుణ విముక్తులైన దాదాపుగా 70 లక్షల కుటుంబాలు రాష్ట్రం మొత్తంలో రుణ విముక్తులు కావడం జరిగింది. మన తరలించుకెళ్ళి రుణం అనేది పోయింది. రేవంత్ దృష్టిలో రైతు అనేటోడు రాజు అనేటోడు రైతునికి రుణపడి ఉండడు ఉద్దేశంతో రైతును రాజులు చేయాలనే ఉద్దేశంతో రుణ విముక్తి చేసి ఈ కుటుంబాలను రాజులుగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముదిరాజు కుల సమస్యలు పరిష్కరించాలని డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందించిన ముదిరాజు కుల సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేస్తూ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజుల జనాభా పరంగా ఆలోచించి ప్రతి సంవత్సరం 1000 కోట్ల నిధులను కేటాయించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ విధంగా ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని డిమాండ్ చేశారు. విద్యలో వెనుకబడి ఉన్న ముదిరాజుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం 100% మత్స్యకారులకు చేరే విధంగా పంపిణీ చేపట్టాలి లేదా దానికి సమానమైన నగదును సొసైటీకి అందించాలన్నారు. చేనేత గౌడ కులస్తులకు ఇచ్చిన విధంగా 50 సంవత్సరాలు నిండిన ముదిరాజులకు మత్స్యకారులకు ఆసరా పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ రంగంలో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి 1000 కోట్లు నిధులు మంజూరు చేసి 75% సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలని, అదేవిధంగా తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి దానికి ముదిరాజులను మాత్రమే చైర్మన్ గా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు పరచాలని, ముదిరాజులకు ఉన్న కార్పొరేషన్కి నిధులు కేటాయించి
అన్ని విధాల ఆదుకోవాలని, అలాగే బీసీడీ నుంచి కూడా ఏకి మారుస్తామని గతంలో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు పరచాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మన భవిత, మన విద్యార్థుల భవిత, మన యువకుల భవిత, మన రానున్న రోజుల్లో మత్స్య కార్మికులకు సంబంధించిన భవిత మార్పు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సిద్ధంగా ఉన్న కోపర్గా, హంగర్గా గ్రామాల్లో అనేక చోట్ల భారీగా ఇసుక డంపు. చాలా మంది ఇంటి ముందే ఇసుక డంపు. ఇసుక త్రవ్వకాల కోసం ప్రత్యేక వాహనాలు ఇసుక డంపు చేసుకుంటారు, అనంతరం అమ్ముకుంటారు. బోధన్, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కోపర్గా, హంగర్గా గ్రామంలో చాలా చోట్ల ఇసుక డంపు భారీగా ఉంది అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలా మంది ఇంటి ఎదుట ఇసుక తవ్వకాలు చేసే ప్రత్యేక వాహనాలతో పాటు ఇసుక డంపు భారీగా ఉందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రత్యేక వాహనం ద్వారా ఇసుక డంపు చేసుకుని ఇంటి ఎదుట లేదా కొద్ది ప్రదేశాలలో వ్యవసాయ భూముల్లో రహస్య ప్రదేశాల్లో ఇసుక డంపు ఉంచుతున్నారని, ఇసుక పట్టణాలు, పల్లెల్లో అవసరమైతే హైదరాబాద్ వరకు కూడా అవసరమైతే తరలించి అధికార రేట్లకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు, డంపు చేయడం, అమ్మకాలు ఆనవాయితీగా ఆ గ్రామాల్లో జరుగుతుందని, వీటితో పాటు సాలూర మండలంలోని అనేక గ్రామాల్లో జరుగుతుందని విమర్శలు కూడా లేకపోలేదు. బహిర్గతంగా విచ్చలవిడిగా ఇసుక డంపు భారీగా ఉన్నప్పటికీ వీటిపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక తవ్వకాలు, డంపు చేసి అమ్మకాల వల్ల వాల్తా చట్టానికి తూట్లు పడుతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయదారులు భూముల్లో ఉన్న బోర్లు అడుగంటిపోయి నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇసుక డంపుపై చర్యలు తీసుకుని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి మార్గాలు సంబంధిత శాఖ అధికారులు చూపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకృతి వనాలను, సహజ వనరులను కాపాడవలసిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా బడాబాబులు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నాయకులు, పాలకుల ఒత్తిడి లోని లేక వారి నుంచి మామూలు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడకుండా పరోక్షంగా వాటిని దాటించి వారికి సపోర్ట్ చేస్తూ మామూలు తీసుకుంటూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక తరలింపులో అధికారులే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.